రేయ్ క్యాష్ ఇవ్వాలని చెప్పావుగా. నేను ఫోన్ చేసి చెప్పాను, ఇస్తామని చెప్పారు. కానీ అందులో సగం నాకు ఇవ్వాలి. క్యాష్ అనగానే ఎంత దురాశ పడుతున్నా. అయ్యా, ఇవాళ రేపు ఆశ లేని వాళ్ళు ఎవరు సార్? ఇక్కడ చాలా బిజీగా ఉన్నారు. నమస్తే సార్, ఏం కావాలి? నమస్తే. చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై, ఫిష్ ఫ్రై. జనం ఫుల్గా ఉంటున్నారుగా. ఇలా ఇవ్వు, నేను పెట్టుకుంటాను. నా చేతిలో ఉంటే అంత ఆలోచిస్తారండి సార్? అది సరేరా, షర్బత్ తాగుదామా? 2 స్పెషల్ షర్బత్. ఏంటి సార్ ఎప్పుడు ఇదే తాగుతుంటారు? అంత బాగుంటుందా సార్? సార్ నా షేర్. సరే తీసుకో. థ్యాంక్ యూ. హలో, మేము విజిలెన్స్ నుంచి వచ్చాం. మేము ఆల్రెడీ 2 షర్బత్లే చెప్పాం. హలో, మేము విజిలెన్స్ ఆఫీసర్స్, అర్థం అవ్వట్లేదా? ఏంటండి అలా మాట్లాడతారు? ముందైతే ఫుడ్ తినండి, ఆ తర్వాత షర్బత్ తాగండి, ఆ తర్వాత కూర్చొని మాట్లాడుకుందాం. మీరు ఈ నెలలో చేపెట్టండి. ఏంటిదంతా? పెట్టండి. నువ్వు పెట్టు. నువ్వు కూడా చేపెట్టు. నేను అసిస్టెంట్ సార్, గ్రేడ్ 1. మర్యాదగా చేతులు పెడతావా లేదా? నగరంలోని హెల్త్ ఆఫీసర్ ని లంచం తీసుకున్నందుకు విజిలెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు అరెస్ట్ చేశారు. హోటల్లో లంచం తీసుకుంటూ ఉండగా వాళ్ళను విజిలెన్స్ ఆఫీసర్స్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మేఘాలలో తేలిపొమ్మన్నది జరగవా, తుఫానులా ఊగిపొమ్మన్నది. నమస్కారం సార్, మా హెల్త్ డిపార్ట్మెంట్లో ఇరుక్కునిద్దరు అదిగో అక్కడ కూర్చున్నారు. సునీలనా, బయట అందరికి తెలిసిపోయిందా? తెలిసిపోయిందా అంటారేంటి? మొత్తం ఛానల్స్ లో మీ ఫేస్లే చూపిస్తున్నారు. ఇప్పుడు చా అంటావేంటి? ఇవన్నీ లంచం తీసుకునే ముందు ఆలోచించాలి. నేను ఆలోచించడం వల్ల సార్ కారు కొన్నారు. మొదటి ఈఎంఐ కట్టడానికి చేయి చాపి సార్ బాగా ఇరుక్కున్నారు. కారు బ్యాంక్ వాళ్ళు తీసుకెళ్ళిపోతారు కదా సార్. ఇదిగోండి, ఇవి మీ ఇద్దరు విడుదల కోసం సెక్రటరీ గారు ఇచ్చి పంపిన కవర్స్. సార్కి ఇప్పుడైనా మంచి ఆలోచన వచ్చింది. ఇది మీకోసం జామీన్, ఇది నా కోసం జామీన్. అవి మీ జామీన్లు కావు. మరేంటి? మీ ఇద్దరికి సార్ ఇచ్చిన సస్పెన్షన్ ఆర్డర్స్. అయితే ఇంకా సంతోషమైన వార్త. బతకాలని అడుగుతున్నా. ఈ విజిలెన్స్ వాళ్ళకి లంచంగా ఏమన్నా ఇస్తే ఈ కేసు నుంచి తప్పించుకోగలవా? అప్పుడు డిస్మిస్ ఆర్డర్స్ ఖచ్చితంగా వస్తాయి. అలాగా? మేఘాలలో తేలిపొమ్మ. ఏది ఏమైనా ఒక విషయంలో నేను చాలా హ్యాపీగా ఉన్నా. అదేంటి? రే సునీల్, ఈ రోజు నుంచి నేను సార్ అని పిలవక్కర్లేదు కదా. సార్ సార్ ఒక నిమిషం. వెలు సార్ ఆగండి. ఆయనకి ఎవరో గుర్తులేరు సార్. రోజు ఉదయాన్నే నన్ను తీసుకుని ఇలా బయలుదేరుతారు. సాయంత్రం వరకు తిరుగుతూనే ఉంటారు. నేను వెళ్తాను సార్. మన పద్మనాభ స్వామి ఈ మట్టిలో ఎప్పుడో విలీనం చేశారు. మనం దానిని గుప్పెట్లోకి తీసుకుంటే చాలు. పట్టాభిరామ్ గారు, మీకు మీ ఆవిడకు మధ్య వచ్చిన ఈగో క్లాష్ ని నా హోటల్లో తీసుకోవాలని అనుకోకండి. పోలీసులతో పాటు వచ్చాను. నన్ను అడ్డుకుంటే తరువాత నీ అడ్డు తొలగిస్తారు. ఆఫీసర్ అయిన పట్టాభి తన భార్యతో ఇలాంటి పనులు చేస్తున్నాడంటే ఎవరు నమ్మలేకపోతున్నారు. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఈ విధంగా చేయడం ప్రజలు నమ్మలేకపోతున్నారు. పాడైపోయిన కోడి మాంసం, నిల్వ ఉన్న గుడ్లు, ఇది నా అహం కాదు, ఇది నా కర్తవ్యం.
నేను మీకంటే ఫేమస్ అవుతున్నానని మీకు అసూయ, అందుకే నా షాప్ క్లోజ్ చేశారు. హే, నేను చెప్పేది మీరు నాకేం వినమను. చెప్పక్కర్లేదు. వద్దంటే వద్దు, కానీ రేపటి సంగతి మర్చిపోకు. రేపేంటి సంగతి? రేపు నవంబర్ 14th చిల్డ్రన్స్ డే నాడు అనాథ పిల్లలకి మన ఇద్దరం కలిసి వండి వడ్డిస్తామని మన మొదటి రాత్రి నాడు నిర్ణయించుకున్నాం. వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. చూస్తారు. నమస్కారం అమ్మా. నమస్కారం సార్, సార్. రండి, లోపలికి రండి. పర్వాలేదమ్మా. అది ఇదిగో ఈ కాగితాల్లో మీ సంతకాలు 2-3 కావాలి. నువ్వు కేఆర్కే గ్రూప్ అంబాసిడర్ కదా, జస్ట్ ఏ ఫార్మాలిటీ. మిగతా డీటెయిల్స్ అన్ని తనుజ చెప్తుంది. మీరు లోపలికి వచ్చి కూర్చోండి, నేను మీకు అవన్నీ తాగడానికి ఏం కాఫీ అవసరం లేదు. తెస్తా. తనుజ అక్కడ ఉందా? వెళ్ళండి. ఓకే సార్. గుడ్ గర్ల్.